దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదే నా వాక్య భాగాన్ని రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగనప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచునట్టు నీకు కటాక్షము కలిగిన అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడినని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం మాట్లాడుతూ ఉన్నారు. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి నడిపించారు, అందును బట్టి నీ స్తోత్రాలు. చూచున్న బిడ్డలకు నాయన వినగలిగిన చెవును గ్రహించే మనస్సు మీరు దయచేయండి అయ్యా. నా తండ్రి, వాక్యమును వితుచున్నప్పుడు హృదయంలో ఫలించినట్లు సహాయం చేసి అయ్యా, నా నోటికి బోరగా ఉండి నాలో ఉండి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ బోయజు పొలమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి వారు కోయి చేయి పనికెత్తలు నిలకడగా ఉండుమన్నాడు. వారి కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుమని అంటున్నాడు. నిలకడగా ఉండే విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గ్రంథంలో అంటాడు కదా, అంతము వరకు నిలకడగా ఉన్న ఎడల అంత్య దినము వరకు నిలకడగా ఉండాలి. ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలని ఆలోచిస్తే, అపొస్తలుల కార్యములు 13:43 చూస్తే దేవుని కృపయందు నిలకడగా ఉండాలి అని అంటున్నాడు. ప్రభువు కృపయందు నిలకడగా ఉండాలని, మరి అలా ఉంటే గనక అలాగ ఉండాలని మనం ఆలోచన చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మరి అపొస్తలుల కార్యములు 14:22 కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలి అని అంటున్నాడు. మరి 1 కొరింథీ 16:13 మెళుకువగా పౌరుషంగా బలవంతులైండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతోనే చేయమని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ పత్రికలో కూడాను 4:3 ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, దాని యందు కృతజ్ఞత గలవారై ఉండుడని చెప్పేసి మరి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దెస్సలోనికలో 2:15 కూడా చూస్తే దేవుని కట్టడల యందు నిలకడగా ఉండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. బోధన గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము నిలకడగలిగిన స్థితిని మనము దేవునిలో నిలకడగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అటు ఇటు మరి అటొక గంతు ఇటొక గంతు వేయకూడదు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని పనిలో మరి జాగ్రత్తగా నిలకడ కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఇలాంటివి మరి మనం ఆ స్థితిలో ఉంటే దేవుడు మనలను రక్షించుకుంటాడు. ఎందుకంటే వాక్యంలో దేవుడు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక ఆ పునాది మీద గనక మనం నిలబడితే, దేవుని యొక్క పునాది స్థిరమైన పునాది గనక ప్రభువు తన వారిని ఎరుగును గనక ప్రభువు తన వారిని ఎరిగి ఉండాలి అనేది ఒక విశ్వాసి యొక్క జీవితము. మరి అది ఒక స్థిరమైన బండ మీద ఉండేటట్లుగా మనం ఉండాలి. అందుకనే మత్తయి సువార్తలోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి గాలి వచ్చింది, వాన వచ్చింది, కానీ బండ మీద కట్టబడిన ఇల్లు మరి అది ఏది కూడాను మరి ఇబ్బంది లేకుండా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇసుక మీద కట్టినదైతే వాన వచ్చింది, వరద వచ్చింది, అది కొట్టుకుపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరమైనదిగా ఉన్నది. కనుక మనము కూడా క్రీస్తు అనే బండ మీద మనము నిలకడగా ఉండినట్లయితే మరి ఆయన మనల్ని స్థిరంగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ప్రతి విషయంలో కూడా ప్రభు పిల్లలమైన మనము ఈ అన్ని విషయాల్లో కూడా మనము నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే, నిలకడగా ఉన్న బండ మీద కట్టబడిన ఇల్లు ఏ రీతిగా స్థిరముగా ఎన్ని వచ్చినా కానీ మరి అది తాడుకొని నిలబడి ఉన్నదో, మనం కూడా దేవునిలో స్థిరంగా ఆ వాక్యం అనే బండ మీద మనము స్థిరముగా నిలబడి ఉంటే దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక బోయజు పొలంలో పనివారి మధ్య మరి అనేక మంది మరి పొలంలో పనిచేసే వాళ్ళలో అనేక మంది మరి అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన వారు కూడా ఉంటారు. కనుక అందుకనే హెచ్చరిస్తూ ఉన్నాడు బోయజు, వారిని మరి జాగ్రత్తగా ఆమెను చూసుకోమని ఆమెకు కాపు పెడుతూ ఉన్నాడు పనివారి
వారికి. కనుక మనము సంఘములోనికి వెళ్ళినప్పుడు సంఘములో అనేకమైన వారు ఉంటారు, అనేక మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. కానీ మనము చేయాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం వినటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యము ఏది బోధిస్తుంది, పరిశుద్ధాత్ముడు నిన్ను ఏ రీతిగా నడిపిస్తున్నాడు, ఆ పొలంలో నువ్వు ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నావు, వారితో నువ్వు ఎలాగున మరి సహవాసం చేస్తున్నావు అన్నది అక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కనుక దేవునికి ఏవైతే పనికిరావో వాటన్నిటిని మనం అసహించుకునేవారిగా ఉండాలి. దేవునికి పనికొచ్చే వాటిని మనము స్వీకరించి దేవునితో సహవాసం చేస్తూ వాటి ద్వారా మనము జీవించాలని మరి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీయులకు ఏమని చెప్పాడంటే వారిని కూడాను నా దగ్గర నుంచి మీరు తొలగిపోవద్దు అని చెప్పేసి ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళ అవసరం తీరిన తర్వాత దేవునిని విసర్జించి బయటికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. సనుగుడు గొణుగుడు వాళ్ళలో నుండి మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము స్థిరమైన రీతిలో ఆ స్థిరమైన వాక్యం అనే బండ మీద మనము నిలబడినట్లయితే దేవుడు మనల్ని జాగ్రత్తగా మరి కాపు కాయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఏది వచ్చినా కూడాను ఆయనే మన విషయంలో జాగ్రత్త కలిగి మనకేం కావాల్సినదో అది అన్నీ చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి స్థిరంగా ఆమె ఆ పొలంలోనే ఏరుకుంటుంది. కనుక మరి ఆ స్థిరమైన స్థితిని మరి పరమ బోయాజు చూసి మరి ఆమెకు అన్ని జాగ్రత్తలు చెబుతూ ఆమెకి ఇంకా ఏం కావలసినదో ఆ అవసరతలన్నింటినీ కూడా ఆయన తీర్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక పనివారు నిజంగా వాళ్ళు అక్కడ నీళ్లు చేది పెడతారు అని అంటున్నారు. ఆ నీళ్లు చేదిన నీళ్లు మరి ఆమెను త్రాగమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ చేదే నీరు ఏంటంటే నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కనుక ఆ నీరు చేదేవాళ్ళు పొలంలో నీళ్లు ఉంటాయి, కానీ మరి వాక్యము పరిశుద్ధాత్మ అనేది అక్కడ ఉంటుంది. కనుక ఆ నీళ్ళ దగ్గరకు వెళ్ళి నువ్వు అక్కడే తాగమ్మా, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళు ఏదైతే చేది నీకు నీళ్లు పోస్తారో ఆ నీళ్లు త్రాగమనమని మరి బోయాజు ఆమెను హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నాయి. కనుక పలికిమాలిన వారి దగ్గర ఏముంటాయి, నీళ్ళు ఉంటాయి, కానీ మరి అక్కడ వాక్యం ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ అనేది ఉండదు. కనుక మరి పరిగె కూడా అక్కడ ఉండదు. కనుక యోవేలు గ్రంథంలో కూడా అంటున్నాడు, కృపగల దేవుడు పనివారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడని, మరి ఆత్మలను బలపరుస్తాడని, ఆత్మ పొందుకున్న వారు ఆత్మతో నింపబడి బోధకులను వెతికి మరి వినండి, వాళ్ళను వెతుక్కోండి, ఎవరైతే పరిశుద్ధాత్మతో బోధిస్తున్నారో వాళ్ళను వెతుక్కొని వాళ్ళ దగ్గర మరి నిలకడగా ఉండి వారి మాటలు వినమని చెబుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ కోత పనివారు పంపమని సంఘములో పెరిగి ఆ పిచ్చి మొక్కలన్నీ పీకి వేయాలని చెప్పేసి ఏదైతే మన హృదయంలో మరి నిలకడలేని స్థితి, మరి అవిశ్వాసముగా ఉండే స్థితి, ఇంకా ఏవైతే మరి ఆ మొక్కలు ఉన్నాయో అవన్నీ పీకేసుకోవాలి. లేకపోతే మనము క్రైస్తవ సమాజంలో మనము సాక్షిగా మనము నిలబడలేమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి నిన్ను పని కొరకు పిలిచినప్పుడు అనేకులను మరి దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళని దేవుడు అభిషేకించుకుంటాడు. కనుక ఆయన పిలిచిన పిలుపుకు నువ్వు లోబడాలి. కనుక దావీదును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో గొర్రెలు కాచుకునే వ్యక్తి, మరి ఆ గొర్రెలు కాచుకునే వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, మరి అభిషేకించుకొని రాజుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆత్మతో నింపబడటానికి నువ్వేం చేయాలి అంటే ఆత్మ సంబంధమైన వారితో నువ్వు సహవాసం చేయాలని చెప్పేసి అంటున్నాడు. మరి జత పనివాడిగా ఉండాలి. కనుక సేవకునికి మనము సహకరించేవారిగా కూడా మనము ఉండాలని చెప్పేసి మరి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక మనందరము మరి ఏ పరిస్థితుల్లో ఉంటున్నాం, సేవకునితో పాటు సహవాసం కలిగి మనము జీవిస్తున్నామా లేదా అని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి 10వ వచనములో 2వ అధ్యాయము 10వ వచనములో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమి తెలిసి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమి తెలిసి నువ్వు నా మీద ఇంత కటాక్షము చూపిస్తున్నావు అని చెప్పేసి మరి రూతు అంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆమెను గురించి బోయాజు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాడు. దేవునికి తెలియని విషయాలంటూ కూడా ఏమీ లేవు. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. కనుక ఆయన కనుదృష్టి కింద ప్రతి ఒక్కరూ ఉంటారు. కనుక నీ పరిస్థితి అంతా కూడాను దేవుడికి తెలుసు. కనుక రూతును గురించి ఏమంటున్నాడంటే నీ సంగతంతా కూడా నాకు
తెలుసు అని అంటున్నాడు. మనము కూడా అయ్యా నా విషయాలన్నీ నీకు తెలుసు గనక నాకు నువ్వు చేయాల్సిన కార్యములు చేయయ్యా అని చెప్పేసి మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మహ్లోను రూతు పెళ్లి చేసుకుంది. మహ్లోను అంటే వ్యాధిగ్రస్తుడు కనుక రోగి అని చెప్పబడి ఉంది. ఆ మాటకు అర్థం కిల్యోను అంటే మరి కృషించిపోయేవాడు, మరి పనికి మాలినవాడు అని చెప్పేసి అర్థం. మరి రూత్ అయితే సొగసైనదే కానీ భర్త మాత్రం రోగి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు. మరి ఈ మాట కనుక గమనించితే ఆడపిల్లలను మనము జ్ఞాపకం చేసుకుందాం, యవ్వన బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని రక్తంలో కడగబడిన మరి పరిశుద్ధపరచబడి దేవుని దృష్టిలో ఆత్మయందు అందము కలిగిన బిడ్డలు అనేక మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ ఆత్మలో చాలా సౌందర్యంగా సొగసుగా ఉంటున్నారు, కానీ భర్తలైతే పాపరోగిలో జీవిస్తున్నాడు. ఎందుకంటే త్రాగుడు, జోదం, మరి అనేకమైన వ్యసనాలతో మరి వాళ్ళను విసిగిస్తూ వాళ్ళలో ఉన్న మరి ప్రతి పరిస్థితిని పరీక్షిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి అలాంటి భార్యలు ప్రభు రక్తంతో కడగబడిన వారు చాలా సొగసుగా ఉంటారని చెప్పేసి అందుకనే రూతు వాక్యాన్ని వెంబడించి వాక్యాన్ని హత్తుకుంది గనక ఆమె సొగసైనదిగా తీర్చబడినది కనుక. భర్త అయితే రోగిగా ఉన్నాడు, ఎందుకంటే తనకు ఆటంకంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి అలాంటి దేవుని యొక్క కార్యములు ఎవరైతే చేయకుండా దేవునికి దూరముగా ఉంటారో వాళ్ళందరూ కూడాను రోగగ్రస్తులు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎవరైతే దేవునిని అంగీకరించకుండా ఇలాంటి లోక వ్యసనాలకు గురైపోయి ఎవరైతే ఈ లోకంతో కలిసి జీవిస్తూ ఉన్నారో వారిలో రూతుకు కలిగిన సొగసు ఉండదు అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎవరైతే ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను హృదయములో రోగము కలిగిన వారిగా ఉంటారు. కనుక మనందరం ఏం చేయాలి అని అంటే మన క్రియలను జాగ్రత్తగా ఉన్నాయా లేవా అనేది మనము చూసుకోవాలి. విశ్వాసంలో నిలకడగా ఉన్నామా లేదా అనేది మనము చూసుకోవాలి. కనుక దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారము అనేది మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక మనలను మనము ఎప్పుడు కూడా సరిచేసుకుంటూ ఉండాలి. కనుక వారు అలాగా చనిపోయి మీ కుటుంబాల్లో ఏం చేశారు అని అంటే కుటుంబానికి సంతోషం మరి పెట్టేవారుగా లేరు. కనుక మన కుటుంబాన్ని పోషించగలిగేవారు, కుటుంబంలో భక్తిని నేర్పించగలరా అంటే, క్రమాన్ని నేర్పించగలరా అంటే మరి మనం ఏ స్థితిలో ఉన్నాం, మన బిడ్డలకు మనం ఆ రీతిగా నేర్పుతున్నామా, మన బిడ్డలను ఆ రీతిగా భక్తిలో పెంచుతున్నామా లేదా అనేది మనము మరి ఆ క్రమాన్ని మన బిడ్డల్లో మరి ఉంచుతున్నామా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము కూడా ఏం చేయాలి అని అంటే ప్రతి విషయంలో దేవుని యొద్ద మరి సరిచేసుకునే వారిగా ఉండాలి. మరి ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబంలో మరి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారిగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కనుక మరి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించితే నువ్వు కూడా ఆత్మలో అందమైన వ్యక్తిగా, సొగసైన వ్యక్తిగా ఉంటావు. కనుక భర్త చనిపోతే పుట్టింటికి వెళ్తారు, కానీ నువ్వు అత్తింటికి నడిపించబడుతున్నావు అని చెప్పేసి అంటున్నారు. కనుక ఎక్కడైనా భర్తలు చనిపోతే పుట్టింటికే వెళతారు కదా, కానీ తనైతే తన అత్తింటికి వెళ్ళటానికి ఆమె ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అత్తని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక భర్త చనిపోయినప్పుడు పుట్టింటికి వెళ్లకుండా అత్తింటికి వెళ్ళింది అంటే ఆమెలో మరి ఆమె వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కనుక వాక్యాన్ని అనుసరించి నడుచుటకు తల్లిదండ్రుల దగ్గర అక్కడ ఆమెకు అవకాశం లేదు. కనుక మరి నయోమిని హత్తుకొని, తన అత్తను హత్తుకొని పరిగ ఏరి భోజనం తయారు చేసి ఆమె కొరకు ఎంతో సేవ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆత్మీయంగా చూస్తే భర్త చనిపోయాడు, పాప రోగము మరి పాపం అనే రోగంతో ఆయన చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మన విషయాల్లో పాపాన్ని చంపివేశాడు, అయితే అత్త కొరకు బ్రతుకుతుంది. ఎందుకంటే వాక్యము కొరకు ఆమె బ్రతుకుతూ ఉంది. కనుక నీవు అత్తయ్యైన నయోమి మధురమనగా వాక్యం, దేవుని వాక్యం కొరకు బ్రతుకుతున్నావు, అది నేను ఎరుగుదును అని మరి ప్రభు అంటున్నాడు. అంటే ప్రభు అంటే బోయజ్ ఏం చెబుతున్నాడంటే మరి వాక్యమైన అత్తను నువ్వు హత్తుకొని ఆమెతో నువ్వు జీవిస్తున్నావు కనుక మరి నీ సంగతంతా కూడా నాకు తెలిసింది. కనుక నువ్వు దేవుని వాక్యం కొరకే నువ్వు బ్రతుకుతున్నావు కనుక నీ సంగతంతా నేను తెలుసుకున్నాను. కనుక నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండటానికి నేను పనికత్తెలకు ఆజ్ఞాపించానని చెప్తూ ఉన్నాడు. కనుక కాబట్టి నువ్వు నేను దేవుని యొక్క
పరిశుద్ధాత్మ యొక్క కటాక్షము కొరకు మనం వేడుకోవాలని చెప్పేసి దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక బోయజు అంటున్నాడు కదా, నువ్వు పొలంలో పరిగెరుకుంటున్నావు కదా అని ఆమె ఎడల కటాక్షము చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక బోయాజు దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. కనుక ఆ పరమ బోయాజు మరి మనకు కూడా కటాక్షము చూపించువాడిగా ఉండాలని చెప్పేసి మనం అందరము కూడా కోరుకోవాలి. ఆ రీతిగా పాపములో చనిపోయి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా జీవములోనికి మనము దాటాలని చెప్పేసి దేవుడు మనల్ని కనికరిస్తూ ఉన్నాడు, మనకు సమయం ఇస్తున్నాడు. పాపములో చచ్చిపోవాలి, వాక్యంలో జీవించాలి, మరి ఆ గొప్ప మనసు నీకు రావాలి అని చెప్పేసి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నాం? పాపానికి చనిపోతున్నామా? వాక్యములో జీవించటానికి ఇష్టపడుతున్నామా అని మనం ఒక్కసారి మన హృదయాలను మనము జాగ్రత్తగా మరి పరిశీలన చేసుకోవాలని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి 11వ వచనంలో కూడా మనం చూస్తే, నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచిపెట్టావు కనుక వీటిని వదులటం వలన మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, బోయజు పొలంలోనికి రావటానికి, బోయజు నీతో మాట్లాడటానికి మరి అవకాశం దొరికింది. మరి అక్కడ తల్లిదండ్రులను వదిలేరు అని అంటే, మరి ఆ దేశాన్ని వదిలిపెట్టడం అంటే అక్కడ కారణం ఏంటి అని అంటే, అక్కడ సంప్రదాయాలన్నిటిని కూడాను ఆమె వదిలిపెట్టి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆ లాభం ఏంటంటే, బోయాజు మాట్లాడుతున్నాడు, మరి నయోమి అంటే వాక్యము కనుక దాని అర్థం అది మధురము కనుక, రూతి ఒక విశ్వాసిగా మరి సొగసుగా ఉంది కనుక, ఆత్మానుసారముగా కలిగిన ఆ సుందరవతి అయిన బోయాజు యేసు ప్రభువుల వారికి సాదృశ్యమై ఉన్నాడు. కనుక యేసు ప్రభువుల వారైన బోయాజు ఒక విశ్వాసి అయిన రూతు అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ భర్త మహులోను వ్యాధి రోగి అని చాలామంది పాపం అనే రోగమును బట్టి మనుషులను పట్టి పీడిస్తుంది కనుక, నువ్వు అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆయన చేసుకుని వచ్చావు, ఆ సంగతంతా నాకు తెలుసు అని చెప్పేసి బోయజు మరి ఆమెను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ నాకు తెలిసే నేను నీతోటి మాట్లాడుతూ ఉన్నానని చెప్పేసి అని అంటున్నాడు. కనుక నువ్వు నయోమి వెంట రావాలి, వచ్చిన తర్వాత ఆ యవల పంట నువ్వు కోసుకుంటూ ఉన్నావు కనుక, ఆ పంట నువ్వు కోసుకొని మరి మీ అత్తను నువ్వు పోషిస్తున్నావు కనుక, మరి మనం ఏం చేయాలి అని అంటే, మనము కూడా ఆత్మ సంబంధమైన ఆ పంటను కోసుకొని మన కుటుంబాలను మనము పోషించుకోవాలి. అంటే మన బిడ్డలందరినీ, మన కుటుంబాలను, మన రక్త సంబంధికులందరినీ కూడాను ఆ నడిపింపులోనికి నడిపించాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. కనుక పాపము మన జీవితంలో ఏదైతే ఉందో ఆ పాపం యొక్క ఆ రోగం అనేది మనలో చచ్చిపోవాలి. కనుక అది కనుక చచ్చిపోకుండా ఉంటే మనం పరిశుద్ధాత్మకు దగ్గర కాలేము. కనుక మరి సమాజ స్త్రీని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నీ భర్తను తీసుకురమ్మని మరి ప్రభువుల వారు ఆ బావి దగ్గర అడుగుతుంటే, అయ్యా నాకు భర్తలు లేరు అని చెప్తూ ఉంది. అంటే నువ్వు నిజమే చెప్పావు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే తన స్థితి అంతా కూడా తెలిసిన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే రూతు యొక్క పరిస్థితులన్నీ కూడా ఎరిగి ఉన్న బోయజ్ ఏమంటున్నాడంటే, ఈ విషయాలన్నీ కూడాను నాకు తెలుసు అని అంటున్నాడు. కనుక మరి 5 రకాల పాపాలతో ఆ సమరయ స్త్రీ మరి కాపురం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఎన్నో రకాల పాపాలు మనకు భర్తలుగా ఉంటున్నాయి. ఏ విషయాల్లో మనకు అవి బాధ కలిగిస్తున్నాయో, ఏ పాపాలు మనకు భర్తలుగా ఉంటున్నాయో, ఇవన్నీ కూడాను మనం విడుదల చేసుకోవాలి. అబద్ధము ఒక భర్తగా మనల్ని ఏలుతున్నాడేమో, కోపము మనల్ని ఒక భర్తగా ఏలుతున్నదేమో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ద్వేషము, అసూయ, కుట్ర ఇట్లాంటి ఏవైతే మన హృదయంలో ఉన్నాయో అవన్నీ భర్తలుగా మనలో ఉండి పనిచేస్తూ ఉంటాయేమో ఒకసారి మనలను మనము పరీక్ష చేసుకోవాలని మరి దేవుడు మనకి జ్ఞాపకం చేసుకున్నాడు. మరి కనుక రూతు జీవితంలో మహ్లోను చనిపోయాడు అంటే మన జీవితంలో ఉన్న పాపాల భర్తలు బాగా పనిచేస్తున్నాయి కనుక చనిపోతే అప్పుడు నీవు నయోమిని వెంబడిస్తావు. కనుక పాపం అనేది నువ్వు ఎప్పుడైతే చనిపోతుందో నీ హృదయంలో వాక్యమైన నయోమిని నువ్వు వెంబడిస్తావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు నయోమిని వెంబడిస్తే వాక్యానుసారముగా జీవిస్తావు, అప్పుడు నువ్వు బెత్లెహేముకు వస్తావని చెప్పేసి మరి బోయాజు పొలంలోనికి వెళ్తావు, యవల పంటను పరిగని ఏరుకుంటావని, పరిశుద్ధాత్మనే పంటను ఏరుకుంటావని చెప్పేసి అప్పుడు బోయాజుతో
నీకు పరిచయము ఏర్పడుతూ ఉంది. అప్పుడు నీవు అతని తల్లిదండ్రులకు నీ స్వదేశమును విడిచిపెట్టి శక్తి నీకు వచ్చును అని చెప్పేసి అని అంటున్నాడు. కనుక మనం తల్లిదండ్రులను వదిలేసి వచ్చినా కూడాను ఆ పరమ బయోజు మనకు తోడుగా ఉంటున్నాడు. కనుక నీ స్వదేశమును విడిచిపెట్టి వచ్చావు, నీ యొక్క సాంప్రదాయాన్ని అంతటిని విడిచిపెట్టి వచ్చావు. కనుక నువ్వు వాక్యమును హత్తుకుని జీవిస్తున్నావు. కనుక నీ దేశాన్ని వదిలిపెట్టావు. కనుక ఆ దేశ సాంప్రదాయాలను విడిచిపెట్టావు. కనుక నువ్వు ఇప్పుడు బెత్లెహేములోనికి రావటానికి అవకాశం దొరికింది. ఆ బెత్లెహేముకు రావటానికి బట్టి ఆ బోయజు పొలంలోనికి నువ్వు వచ్చావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము కూడా ఏం చేయాలంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే మరి జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో అబ్రహామును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహామును కూడా మరి తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నువ్వు ఉన్న స్వదేశాన్ని విడిచిపెట్టు, అన్నిటిని విడిచి నేను చెప్పు మరి ఆ స్థలమునకు రమ్మని, మరి ఆ ప్రదేశానికి రమ్మనమని చెప్పినప్పుడు వెంటనే అబ్రహాము విశ్వాసము గలవాడే, నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏముంటుంది, నేను వెళ్తే అక్కడ నాకు అన్ని సౌకర్యాలు ఉంటాయా, అవన్నీ ఏమీ అడగలేదు. కానీ అబ్రహాము వెంటనే దేవుని మాటకు లోబడి మరి ఆయన చెప్పినట్లుగా, ఆయన చెప్పిన చోటకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా ఏం చేయాలంటే, మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే మరి ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులను, బంధువులను విడిచిపెట్టి రూతు చేసింది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే పరమ బోయోజైన యేసు ప్రభు వారు నీకు పరమ భర్త కావాలి. ఎందుకంటే ఆ పరమ భర్తలో ఏ పాపము లేదు. పరిశుద్ధాత్మ సహాయముతోటి మనము ఆయన యొద్దకు వెళ్ళాము అని అంటే ఆయన నిన్ను భార్యగా స్వీకరించడానికి ఆయన ఇష్టపెడుతూ ఉన్నాడు. కనుక ప్రభువు నమ్ముకున్నారు, దేశాన్ని విడిచిపెట్టలేదు. కానీ ప్రభువు సాంప్రదాయాలన్నింటినీ కూడా విడిచిపెట్టి వచ్చింది అని చెప్పేసి ఆ పరమ బోయాజు ఏం చేస్తున్నాడు అని అంటే ఆమెను స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనము సిద్ధపడాలి, పరలోక సంబంధమైన పద్ధతులను పాటించేవారిగా మనం ఉండాలి. కనుక మరి బలమైన అబ్రహాం అలాగే బలమైన రూతులాగా మనము ప్రభువు ఎదుట నిలబడాలి. రూతు కూడాను మరి బలంగా నిలబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అబ్రహాం కూడా దేవుని చెప్పిన మాటకు ఏం చేశాడంటే బలంగా నిలబడ్డాడు. దాని కొరకు మరి బయలుదేరి మరి ఏది ఏమైనా సరే దేవుడు చెప్పిన చోటకు నేను వెళ్ళాలని స్థిరంగా నిలబడ్డాడు. మనం కూడా ఆ రీతిగా నిలబడాలి. అప్పుడే మనకు దేవునిలో ఎప్పుడైతే నువ్వు స్థిరంగా నిలబడి ఉంటావో అప్పుడే మనకు ఆశీర్వాదం. బోయాజు దొరకటం వల్ల యేసు ప్రభువుల వారి పెండ్లి భర్తగా మనము స్వీకరించడానికి దొరకటము అనేది అక్కడ అర్థమవుతుంది. కనుక కొంతమందికి లోకంలో ఈ కావాలి అనుకుంటాం, పరలోకంలో కూడా కావాలి అనుకుంటాం. కనుక రెండిటికి మనము వారసులము కాలేము. ఎందుకంటే ఏదైనా ఒకటే మనం చేయగలం. ఎందుకంటే పరలోకానికైనా వెళ్ళాలి, నరకానికైనా వెళ్ళాలి. కనుక రెండు స్థితులను కలిగి మనము ఉండకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక 11వ వచనంలో నీ భర్త చనిపోయాడు అంటే నీలోని పాపం చనిపోయింది అని అర్థం. మీ అత్తతో వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కనుక నీలో పాపరోగము చచ్చిపోయిందని అర్థం. కనుక మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే మన జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ చంపేసుకోవాలని చెప్పేసి ఇక్కడ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక రూతులాగా అన్నిటిని విడిచిపెట్టి వచ్చింది. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోలేదు. తను చేసిన అక్కడ సొంత ఆ ప్రదేశాన్ని కూడా విడిచిపెట్టి వాక్యము కొరకు మరి అన్నిటిని విడిచిపెట్టి వచ్చింది. జన్మభూమిని కూడా వదిలి వచ్చింది. కనుక మనము కూడా ఏం చేయాలంటే ఆ విడిచిపెట్టకపోతే మనము మరి ఆ పరమ బోయోజైన యేసు ప్రభువు వద్దకు మనం రాలేం. కనుక మనం ఇవన్నీ మన హృదయంలో నిలిచి ఉంటే ఏమవుతుందంటే ఆయనను భర్తగా మనము పొందలేము. కనుక తల్లిదండ్రులు విడిచిట అంటే వారి సాంప్రదాయాలన్నిటినీ విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పసిపిల్లలను బలి ఇస్తూ నరహంతకురాలుగా ఉంది. కానీ అవన్నిటినీ వదిలి ఇప్పుడు నయోమితో బెత్లెహేముకు వచ్చింది. అంటే మరి ఈ లోక మర్యాదను, ఈ లోక స్నేహాన్ని మరన్నిటిని కూడా విడిచిపెట్టి వాక్యమైన మరి నయోమిని హత్తుకొని వచ్చేసింది. వీటన్నిటిలో నుంచి ఆమె విడుదల పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అట్లా విడిచిపెట్టినందువల్ల బోయజ్ అయిన యేసు ప్రభు వారు మరి విడిచిపెట్టలేదు అని చెప్తూ ఉన్నాడు.
కనుక బోయజు ఆమెను స్వీకరించుటకు ఆమెను ఎంతో జాగ్రత్తగా తన కనుదృష్టి కింద చూస్తూ ఉన్నాడు. ఆమెకు పనికత్తెల మీద ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకోమని. కనుక మనందరము కూడా పరసంబంధమైన పద్ధతులను పాటిస్తే మరి మనందరము కూడా ఒక విశ్వాసిగా మన జీవితంలో మరి అలాంటి పరిస్థితులు కనుక మనము కలిగి ఉండినట్లయితే దేవుడు మరి మనము ఒక వధువు సంఘముగా మనము నిలబడతాము. అప్పుడు పరమబోయాజు పెండ్లి కుమారుడుగా వచ్చి నిన్ను నన్ను మరి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి పొలములో పరిగ ఏరుకొనటానికి బోయజును పెళ్లి భర్తగా చేసుకోవటానికి మరి అవకాశాలు ఉంటాయి. కనుక ఆయన పొలంలో అంటే ఆయన ఇంటిలో ఆయనతో సహవాసం చేయటం అంటే ఆయన భర్తగా పొందుకుంటే ఏమవుతుందంటే ఆయన ఇంటిలోనికి రావటానికి అవకాశం ఉంటుంది. కనుక మనము కూడాను ఆ పరమ బోయజైన యేసు ప్రభువును మనం భర్తగా పొందాలి అంటే ఆయన ఇంటిలోనికి మనం వెళ్ళాలి, ఆయన పొలంలోనికి మనం వెళ్ళాలి. కనుక మనము జాగ్రత్తగా మరి ఆ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడాలి అని మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి లోతు భార్య మరి వాళ్ళ పిల్లలను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవదూతలు వెళ్ళి చేత్తో పట్టుకుని లాక్కొచ్చినా కూడా వాళ్ళు బయటికి రాలేకుండా మరి దేవుడు చెప్పిన స్థలానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అబ్రహాం అయితే దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. మరి లోతు అయితే తనకిష్టమైనట్టుగా నేను అంత దూరం నేను వెళ్ళలేనయ్యా, నేను ఇక్కడ ఈ చిన్నదైన మరి ఆ ప్రాంతానికి నేను వెళతానని చెప్పేసి వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే నువ్వు అక్కడికి వెళ్ళు అంటే నేను అక్కడ దాకా వెళ్ళలేను అని అంటున్నాడు. అంటే నువ్వు వెళ్ళలేవు అంటే దేవుడు చెప్పింది నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం అనేది కూడా చేయకుండా తన ఇష్టాన్ని ప్రకారంగా ఆయన జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఆ లోక సంబంధమైన దాంట్లో నుంచి లోతు బయటికి రాలేకపోయాడు. కానీ దేవదూతలు ఏం చేశారంటే అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి, అబ్రహాము వేడుకుంటున్న పరిస్థితులను బట్టి లోతుని మరి దేవదూతలు చేతులు పట్టుకుని బయటికి లాక్కొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన పక్షాన ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉంటే మన కొరకు ప్రార్థన చేసేవారు కావాలి అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైనది. కనుక అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. కానీ మరి లోతు అయితే దేవునికి లోబడకుండా ఆయన మాట వినకుండా వెళ్ళి పాపంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన సోయరులోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా వారి ప్రజలందరూ కూడా ఎంతో భయంకరమైన వారు. కనుక మన ఇష్టానుసారంగా వెళ్తే అటువంటి పరిస్థితుల్లోనికి వెళతాం. అబ్రహాములాగా దేవుని వాక్యానికి మనము లోబడి దేవునికి లోబడి గనక మనము జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు కృప దయచేస్తాడు. కనుక మరి లోతు వలె మన ఇష్టానుసారంగా మనము జీవించకుండా పరిశుద్ధాత్ముడు ఎలాగ నడిపిస్తాడో అది గమనించుకుంటూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ద్వారా మనం నడిపించబడినట్లయితే అబ్రహాము వలె మరి ఆశీర్వదించబడటానికి దేవుడు మరి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి విశ్వాసులకు తండ్రిగా చేసిన అబ్రహాముని మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఆ స్థితిలోనికి మనం రావాలి అంటే దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యానికి అనుసారంగా మనము జీవించినట్లయితే దేవుడు ఆశీర్వదించడానికి మరి అబ్రహాముని ఏ రీతిగా ఆశీర్వదించాడో నిన్ను నన్ను కూడా ఆ రీతిగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనము వాక్యానుసారంగా జీవిద్దాం. మరి అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. నీ కృపతో బలపరుస్తున్నారు. అనేకమైన మర్మములను నాయన మాకు తెలియజేస్తున్నందుకు నీ స్తోత్రాలు. వినిన వారు నాయన గ్రహించటకు కావాల్సిన కృపనివ్వండి అయ్యా. నా తండ్రి ఎలోహిం ఛానల్ ద్వారా పరిచర్య చేస్తున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఇంకా పరిచర్యల నాయన అభివృద్ధి పొందినట్లు నీ కృప దయచేయండి ప్రభువా. నీలో అంటకట్టబడిన జీవితం ద్వారా ప్రభువా నాయన బిడ్డ అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. విను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. ఎవరైతే వాక్యమును చూస్తూ ఉన్నారో అట్టి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీ మెండైన దీవెనలను కృమ్మరించండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా నా తండ్రి, మీరు నా నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట నాయన ప్రతి హృదయములో ఫలించినట్లు సహాయం చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.